నాగల్ పోలీస్ స్టేషన్ పరిధి 30 అన్నారం గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. 2 ఏళ్లలో 10 తులాల బంగారు ఆభరణాలు 3 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే రాజ్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేసిన మొబైల్ ఫోన్ మరో వ్యక్తి సుదర్శన్ ఇంట్లో చోరీకి వెళ్లి అక్కడ పెట్టి దుండగులు పరారయ్యారు. మొదటగా సుదర్శన్ ఇంట్లో చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు రాగా ఘటనా స్థలానికి చేరుకున్న IMEI నెంబర్ ద్వారా రాజ్ మహమ్మద్ ఫోన్గా గుర్తించారు. రాజ్ మహమ్మద్ కుటుంబ సభ్యులను స్టేషన్కి తీసుకెళ్లి విచారించగా రాజ్ మహమ్మద్ ఇంట్లో కూడా చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 2 ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పొయ్యి ఆడ వండుకొని తిని పడుకున్నాం. పొద్దున మా భార్య ఇళ్ళ పని పోతుంది, ఆమె పంపించిన నేను ఆడనే ఉన్నా. వచ్చే వరకు 6 తులాల బంగారం, మొత్తం 6 తులాల బంగారం, 3,10,000 నగదు ఇవి తీసుకొని వెళ్ళిపోయారు దొంగలు. ఆ వెండి 25 తులాలు, ఒక బ్రాస్లెట్ నాది 3 ఫోన్. అంటే బట్టలల్లో అది బట్టలన్నీ కింద పడేసిరు కదా, బట్టలన్నీ కింద పడేసినాక బట్టలు ఇవి తీస్తుంటే ఫోన్ దొరికింది. ఆ ఫోన్ దొంగలే కావచ్చు అనుకొని మేము పోలీసు వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు అలా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని పిలిపించారట. మరి మాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఆ ఫోన్ అయితే ఇది వదిలేసి వెళ్ళిపోయారు. అర్ధులం కంటే ఎక్కువ ఒక కమ్మలు జత సార్. ఆ అర్ధులం కమ్మలు వేరే సార్, పావులెత్తు కమ్మలు వేరే సార్, పావులెత్తు ఉంగురం, ఆ 25 తులాల పట్టగొలుసులు, ఆ చిల్లర కొంచెం తెగిపోయినాయి, అవి ఉన్నాయి, అవి పోయినాయి సార్. పైసలు మొత్తం 6 తులాల కంటే ఎక్కువనే అవుతాయి సార్, 6 తులాల కంటే ఎక్కువనే అవుతాయి సార్. మళ్ళీ 3,10,000 రూపాయలు ఒక దగ్గర 10,000 పెట్టిన సార్. 3 లక్షలు 3 జతల కమ్మలు, 25 తులాల పట్టగొలుసులు దొంగలు పడ్డారు సార్. దొంగలు పడ్డారు. మేము గుడిసెల కాడికి పోయినాం సార్. సార్ మొన్న బుధవారం రోజు సార్, మంగళవారం నైట్ అయింది. మంగళవారం నైట్ మేము 5 గంటలకు గుడిసెల కాడికి పోయినాం సార్. గుడిసెల కాడికి పోయి పండుకొని తెల్లారి 5 గంటలకు వచ్చినాం సార్. తెల్లారి 6:30కు వచ్చినా సార్. నేను 6:30కు వచ్చారు. గేట్ తాళం చేయి అట్లనే ఉన్నది, తాళం వేసే ఉన్నది. తాళం తీసుకున్నా. తాళం తీసుకున్నాకు నేను బాత్రూమ్ పోయినా సార్. బాత్రూమ్ పోయి ఉన్నది. ఉన్నలే ఆనిచలు చీపురు గట్ట పట్టుకొని ఊడుతానని పోయేరకు ఆన్నే చీపురు మన తలుపు బెడం బడగొట్టి ఆడ ఉన్నది సార్. వచ్చి ఫారూక్ ఎవరు అని అంటే, ఎందుకు సార్ అని అంటే, ఇక్కడ దొంగతనం జరిగింది అంటే, ఏమైంది సార్ అని అంటే, మరి నువ్వెవరు అంటే, నేను వాళ్ళ ఫారూక్ తండ్రిని నేను. అండ్ మరి ఈడ ఎందరు ఉంటారు ఆయనకి పిల్లలు అంటే, ఆయనకు 3, 2 కొడుకులు, ఒక బిడ్డ పెళ్లి అయింది. సోలపురం ఇచ్చేసారు ఆల్రెడీ. పెద్ద కొడుకు బొంబాయిలో ఉంటాడు, వాడు 3 నెలల ఈడికి వెళ్ళిపోయి వాడు జాబ్ చేసుకుంటూ, చిన్నపిల్లవాడు డిగ్రీ చేస్తుండు నాగోల్లో. ఆయనకు హాలిడేస్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయారు. మా భార్య వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, మరి పోలీసు వాళ్ళు ఏమన్నారు అని అంటే, వాళ్ళు ఏమైంది సార్, ఏం సంగతి అని అంటే, ఇట్లా మీ పిల్లని ఫోను మా కొడుకుని తీసుకుపోయాను అన్నట్టు పోలీస్ స్టేషన్. ఇది ఈడ ఏమనలేదు, ఆడ దొంగతనం జరిగింది. మా కొడుకును నయంని తీసుకుపోయాను, ఎండి నయంని తీసుకుపోయి ఆడ వాళ్ళు సార్ అడిగినట్ట కొడుకును. ఏమడిగారు బిడ్డ అని అంటే, ఈ ఫోను అరసలాంది, అరసలాంది కాబట్టి అందు గురించి అరసలాంది మాకు ఖచ్చితంగా అవసరం ఇప్పుడు, ఎందుకంటే ఆయనదే ఫోన్ ఉన్నది అని అంటే, ఓకే సార్, నా ఒకవేళ వాడే దొంగ ఏదైనా సరే కానీ మిమ్మల్ని నిన్ను తీసుకుపోయి మేము పోలీస్ ఆయన తీసుకుపోయి నేను తోలిస్తాము, వాటిని పట్టుకురానంటే పట్టుకొచ్చే అవసరం లేదు, నేను ఫోన్